నరకంలో కలిసిపోయారు. రైట్, కంటిన్యూ చేద్దామండి. ఎస్ అజయ్ గారు, వస్తుంది నా వాయిస్ వస్తుందా? నమస్తే అండి. నమస్తే. ఎస్ వస్తుంది, వినిపిస్తుంది. చెప్పండి, మాట్లాడండి, మీరు చెప్పండి. అసలు ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది అడ్వకేట్? ఇందాక పోలీస్ ఆఫీసర్ చెప్తూ లోక్ అదాలత్ లో ముగియాల్సిన కేసు కాదు ఇది, ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన మరియు వైసీపీ నాయకులకు అందరికీ నమస్కారం. ఖచ్చితంగా చాలా ఈరోజు చారిత్రాత్మక దినం అనేది మనం చెప్పకంటే తీవ్రమైనటువంటి విషయాలను, సంచలన విషయాలను హైకోర్టు ఉద్ఘాటిస్తూ ఈ కేసును సిబిసిఐడికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో మన సంఘటనలు పరిశీలిస్తే $900 $2,000 కోసం పట్టుబడితే దాన్ని అత్యంత వేగంగా చరిత్ర, ఎందుకంటే న్యాయ వ్యవస్థలో, న్యాయ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 29/4 కేసు రిజిస్టర్ చేస్తే 29/5 ఛార్జ్షీట్ 30వ తారీఖు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. మే 30వ తారీఖు, జూన్ 1వ తారీఖు లోక్ అదాలత్లో జడ్జి గారి ఎదుట సంతకాలు చేశారు. అంటే 1 నెల కాలంలోనే లోక్ అదాలత్కు చేరింది. ఆ రోజు లోక్ అదాలత్ పీరియడ్ సెక్షన్ లేదు కాబట్టి సెప్టెంబర్ 9 దాన్ని లోక్ అదాలత్లో దీనిపైన కూడా హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించింది. ఎందుకంటే మామూలుగా ఛార్జ్ షీట్ ఒక రోజు వేస్తే వేసినటువంటి వారానికో 10 రోజులకో నెంబర్ వస్తుంది. సరే, లోక్ అదాలత్లో ఈ విషయం పెడుతున్నాం కాబట్టి ఆ రోజే నెంబర్ ఇచ్చేటువంటి పని చేశారు. ఓకే, మరుసటి రోజే లోక్ అదాలత్లో కేసును రాజీ చేసేసారు, అయిపోయింది. అంటే 1 జూన్కు రాజీ అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది, నిందితుడు బయట వెళ్ళిపోయాడు, ఆ కేసు క్లోజ్ అయిపోయింది. 9వ తారీఖు సెప్టెంబర్ నాడు, ఆ రోజు లోక్ అదాలత్ డే కాబట్టి ఆ రోజు కేసును క్లోజ్ చేసి రికార్డు ప్రకారం ముగించడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే, లోక్ అదాలత్ రాజీకి చేయడానికి ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుడు ఆ రోజు టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ అఫీషియల్ కాదు. మరొక విషయం ఏమంటే, ఫిర్యాదు ఇచ్చే నాటికి పై అధికారులకు సమాచారం అందజేయాలి. సివిఎస్ఓ గారు, ఏవిఎస్ఓ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం సరిపోదు. కన్సర్న్డ్ ఏఈఓ ఉంటారు తిరుమలలో, పరకామణి ఏఈఓ ఉంటారు, పరకామణి డిప్టీఓ ఉంటారు. వారి దృష్టికి కూడా తీసుకొని వెళ్లాల్సినటువంటి విషయం ఉంది. వారి దృష్టికి తీసుకొని వెళ్ళారా లేదా అనేటువంటి తెలియదు. కానీ రాజీ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క అనుమతి మామూలుగా అయితే ఇతర కేసుల్లో అవసరం, కానీ ఈ కేసులో రాజీ చేసేటువంటి అధికారం ఈఓ గారికి కూడా లేదండి. మరి అదే కదా అజయ్ గారు, చిన్న కేసు అనేది కాదు ఇది. ఇదేమంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. సెక్షన్ 409 కింద కేసు రిజిస్టర్ చేయాలి. చాకచక్యంగా, దురుద్దేశపూర్వకంగా 379, 381 చిన్న సెక్షన్లు పెట్టి రాజీ చేసే ప్రయత్నంలో 14 కోట్లు టీటీడీకి రాయించినట్లు రాయిపించి దీని వెనకాల కథ అంతా నడిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి అక్కడితో కేసు క్లోజ్ చేపించి తన సొంతానికి తీసుకున్నారనేటువంటి ఆరోపణ చాలా బలంగా ఉంది. ఈ విషయాన్ని భానుప్రకాష్ రెడ్డి గారు మే నెలలోనే, ఎందుకంటే నేను కూడా వెళ్ళి వారితో పాటు వెళ్ళి పరిశీలించడం జరిగింది. పశుపర్తి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి వాటి మీడియాతో సహా తీసుకుని వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఆ తర్వాతనే ఈయన శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. ఆ తర్వాతనే హైకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. భానుప్రకాష్ రెడ్డి గారు గత 20 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ అనాచారాల పైన కానీ పోరాటం చేస్తున్నారు. మన అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి వ్యక్తి పైన బెదిరించడము, అదే విధంగా 2 కోట్లు తిన్నాడు, 3 కోట్లు డిమాండ్ చేశాడు, అది వర్కౌట్ కాలేదు కాబట్టి ఈ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు, మీడియాలోకి వెళ్తున్నాడు అని చెప్పడము చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మనిషి ఇతను
కంట్రోల్ చేయాలంటే బురద పోయాలి. బురద పోయడానికి సులభమైనటువంటి మార్గం సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా ద్వారా దీనికి ఈ సోషల్ మీడియాలో అతను పెట్టినటువంటి పోస్టులు చాలా దురదృష్టకరం. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అఫిషియల్ సోషల్ మీడియాలో కూడా దీన్ని వాళ్ళు స్క్రోల్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళకి చేయాల్సినటువంటి అవసరమైంది. వాళ్ళు నిజాయితీ పరులు అయితే తప్పు లేనప్పుడు ఆ పార్టీ దాన్ని స్క్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఆ పార్టీ యొక్క నాయకులు ఉన్నారా? ఇది కూడా అనుమానానికి తావిస్తుంది. భానుప్రకాష్ గారి ఆవేదన ఎలా చూడాలి? అజయ్ గారు ఒక నిమిషం భానుప్రకాష్ గారు ఆవేదన ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆయనకి అన్నిటి పర్యంతం అయ్యారు. రేపు టీటీడీలో ఉంటాను లేదో తెలియదు అని చెప్పుకుంటూ వచ్చారు. నా కుటుంబ సభ్యుని టార్గెట్ చేస్తారని చెప్పారు. అంటే ఎవరికి బెదిరింపుకాల్సి వస్తున్నాయి? తీవ్రమైనటువంటి ఒత్తిడి, బెదిరింపులు జరుగుతున్నాయి. ఎవరి నుంచి? అంటే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయొద్దని చాలా ఒత్తిడి తెచ్చారని చెప్తున్నారు. అసలు ఎవరు తెస్తున్నారు? ఖచ్చితంగా నిన్నటి ప్రయత్నాన్ని వమ్ము చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. నిన్న జరిగినటువంటి వాటిల్లో ఉన్నటువంటి అందరి వ్యక్తులకు సోషల్ మీడియాలో పెట్టినటువంటి భానుప్రకాష్ రెడ్డి పైన పెట్టినటువంటి ఆరోపణలను వాళ్ళకి అందరికీ సోషల్ మీడియా ద్వారా పంపించి వారికి కూడా పంపించి మీటింగ్ రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఎందుకంటే ఆ మీటింగ్ దగ్గరికి నేను వెళ్ళాను, హైదరాబాద్ లో ఉన్నాను. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, వారందరికి కూడా భానుప్రకాష్ రెడ్డి పైన ఆరోపణలు పంపించడం జరిగింది. అంటే మీరు మీటింగ్ రావద్దండి, ఇతరమైన ఆరోపణలు ఉన్నాయి, మీటింగ్ ఫెయిల్ చేయాలి, దీన్ని ప్రజల్లో దృష్టికి తీసుకురాకూడదు, మీడియా దృష్టికి తీసుకురాకూడదు, ఈ బర్కామణి ఇష్యూను ఇక్కడితో అంతర్గతంగానే ముగించేయాలనేటువంటి ప్రయత్నం, భానుప్రకాష్ రెడ్డి గారిని బెదిరించేటువంటి ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి వ్యక్తులను అందరికీ తప్పుడు సమాచారం ఇచ్చి వారు రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు నిన్న కార్యక్రమానికి అందరూ వచ్చారు. అందరూ చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎటువంటిది పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి, అంతేకాకుండా గతంలో ఉన్న ఈ విషయం తెలుసా తెలీదా అనేటువంటిది కూడా హైకోర్టు ఆలోచించింది. కానీ ఎప్పుడు కేసులో లోక్ అదాలత్తో రాజీ అయిందో ఆ డాలర్ వాపస్ తీసుకోవాలి కదా. ఒక అధికారిని నియమించి అధికారికి ఆథరైజేషన్ ఇచ్చి కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీని వెనక్కి తీసుకోమని ఆదేశాలు 11 నెలలు ఇచ్చింది. అంటే 11 నెలలో 9 నెలలు రాజీ అయిన వెంటనే ఆ కేసు ప్రారంభం జరిగింది. అంటే బ్రేక్ అవుతుంది. అజయ్ గారు కంక్లూజన్